అందరికీ నమస్కారం అండి. ఉపాధి హామీ పథకం, అదేవిధంగా కరువు పని పథకం అంటారు. కొంతమందేమో గ్రామీణంలో మట్టి పని డబ్బులు అంటారు. ఇక కూలీలుగా కరువు పనికి వెళ్తూ ఉంటాం కదా! అయితే మనకు డబ్బులు అనేది మన అకౌంట్‌లో పడ్డాయా లేదా అనేది మన ఫోన్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ రకంగా చెక్ చేసుకోవడానికి అయితే ఉంది. కేవలం నిమిషన్నరలో మనం మన డీటెయిల్స్ అనేది కూడా డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకోవచ్చు. క్లారిటీగా అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వాల్యూ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. ఇందుకు సంబంధించి అంటే ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్‌కి అనేది ఓపెన్ అవుతుందన్నమాట విండో. నేను ఇట్లా క్లిక్ చేస్తున్నానండి. నెక్స్ట్ పేజ్‌కి అయితే మనల్ని తీసుకెళ్తుందన్నమాట. స్టెప్ బై స్టెప్ కంప్లీట్‌గా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్‌గా అర్థమవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు డీబీటీ స్టాటస్ ఆఫ్ ద బెనిఫిషియరీ స్టాటస్ డీటెయిల్స్ అనేది అయితే ఉంది కదా! ఇక్కడ వచ్చేసి మనకు క్లియర్‌గా చెప్తున్నారు ఏంటంటే, సో, ఇక మనకు కావాల్సింది కరువు పని ఉపాధి హామీ పథకం కదా! ఇందులో వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఇందులో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మనకు ఎన్ఆర్ఈజీఏ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకిక్కడ కావాల్సింది ఏంటంటే పేమెంట్స్ కావాలా లేదంటే బెనిఫిషరీస్ కావాలా అని మనకు డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుసుకో. సో, ఇక్కడ నేను ఏదైతే జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగిందనమాట ఇక్కడ. సో, ఇక్కడ అంటే ఏదైతే నెంబరు మధ్యలో సెమీకోలన్ కావచ్చు, అయితే స్లాష్ గుర్తు కావచ్చు, ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మన యొక్క ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అయితే తెలంగాణ జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట పర్టికులర్‌గా. ఇక్కడ డైరెక్ట్ మనకిక్కడ ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా! పైన ఉన్నటువంటి ఇదైతే ఎంటర్ ద షో ద ఇమేజ్ అబౌవ్ ద లెటర్స్ అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే స్మాల్ ఉంటే స్మాల్, బిగ్ ఉంటే బిగ్. ఒకవేళ మనకి ఇది లెటర్ నచ్చకపోతే ఇక్కడ రీడైరెక్ట్ చేసినట్టయితే వేరేది కూడా కనిపిస్తుందన్నమాట. ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే చూసారు కదా! అంటే ఇక్కడ మనకు ఏదైతే స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ అయితే బిగ్ లెటర్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నేను ఎంటర్ చేస్తున్నానండి. సో, ఈజీగా మన జాబ్ కార్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చి ఇదైతే క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సెర్చ్ ఉంది కదా! ఇక్కడ సెర్చ్ పైన ట్యాప్ చేసిన వెంటనే డీటెయిల్స్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనకు జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిన తర్వాత బెనిఫిషియరీ పేరు, దాంతోపాటు స్కీము, వారు ఎప్పటివరకు ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, వ్యాలిడిటీ స్టాటస్ ఏంది, ఇప్పటి వరకు పనిచేశారా లేదా, ఒకవేళ పని చేస్తే ఇక్కడ మనకు శాంక్షన్ అనేట్లయితే రావడం జరుగుతుందన్నమాట. సో, ఇప్పటివరకు పని చేయలేదు కాబట్టి ఇక్కడ శాంక్షన్ అనేది లేదనమాట. సో, మనకు ఏ మంత్కు సంబంధించి అదేవిధంగా ఎన్ని రోజులు పనిచేశారనేది కూడా ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ఈజీగా మనకు బెనిఫిషియరీ స్టాటస్ ఏదైతే ఉందో ఈ రకంగా అయితే క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. ఇక్కడ ఒకవేళ మనకు ఇది బెనిఫిషియరీ స్టాటస్ ఎందుకంటే ఒకసారి కూడా పని చేయలేదనమాట ఇప్పుడు రెగ్యులర్‌గా కాబట్టి. ఒకవేళ మనకి మధ్యకాలంలో పని చేసినట్లయితే ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ ఈ పైన క్యాప్చా కూడా ఎట్లా ఉందో అలాగే ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే కింద మనకు సేమ్ ఇదే విధంగా శాంక్షన్ అయినట్లు ఎన్ని రోజులు చేశారు ఏందనేది, ఎంత డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది, ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఏందని చెప్పేసి కూడా మనకు డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇది అండి మనకు లేటెస్ట్ తాజా సమాచారం.